నమస్తే, నేను మధు. పాపం ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో తన ఇద్దరి కుమారులతో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ కారణం మాత్రం తెలియడం లేదు. అసలు ఏం జరిగింది, మరి తన భర్త దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి కారణాలు బయటకు వచ్చాయి, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, కారణం లేకుండా కూడా ఆత్మహత్య చేసుకుంటారా మేడం? కానీ ఇక్కడ ఒక తల్లి తన ఇద్దరి పిల్లలతో మరణించింది, ఆత్మహత్య చేసుకుంది. కానీ కారణం మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. తన భర్త వచ్చారు కదా, ఏమైనా కారణాలు తెలిసాయంటారా? అంటే ఒంటరితనం మనిషిని అది చెప్పలేమండి, అది అనుభవించే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నాకు ఉండింది ఆ ఎక్స్పీరియన్స్, అది ప్రతి మనిషికి ఉంటుంది. తర్వాత నాకు పావురాల వల్ల నేను చాలా దెబ్బతిన్నా. నేను ఆల్మోస్ట్ ఇంకా మరణ పంచులు అంటారు కదా, అట్లా వెళ్ళిపోయినప్పుడు, అంటే మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళిపోయారు ఆవిడ అనేదానికి, నేను అప్పుడు నాకు దేవుణ్ణి నమ్ముతాను నేను. సో దేవుణ్ణి ఒకటే అడిగాను నేను, నువ్వు తీసుకెళ్తే నన్ను నా కూతుర్ని తీసుకెళ్ళిపో. బికాజ్ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా తల్లి తల్లేనండి, అది తల్లికే తెలుస్తుందా, ఇది అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే మా అమ్మాయికి రెండు పక్కల గ్రాండ్ పేరెంట్స్ లేరు. గ్రాండ్ పేరెంట్స్ ఉన్నా కూడా నేను ఆ మాట అడిగి ఉండకపోతాను. లేదు, నువ్వు నన్ను బతికిచ్చని కోరుకున్నా. తర్వాత ఒంటరితనం అనేది మనకి మన తల్లిదండ్రులు పోయినప్పుడు, మన అత్తమామలు పోయినప్పుడు మనం చాలా ఫీల్ అవుతాం. ఇక్కడ విజయారెడ్డి గారి విషయంలో ఏంటంటే, ఆవిడకి ఒంటరితనం ఫీల్ అవుతుంది. 15 రోజులుగా ఆవిడ చాలా ఒంటరితనం ఫీల్ అయ్యారు. కానీ ఆశ్చర్యంగా జనవరి 28 వాళ్ళ పెళ్లి రోజుట. కానీ ఆ రోజు భర్తతో ఎక్కడ ఆవిడ ఎటువంటి ఆవేదన వ్యక్తం చేయలేదని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వచ్చారు దుబాయ్ నుంచి, ఆయన దుబాయ్లో ఉంటారు. 31 హస్బెండ్ పుట్టినరోజు రోజు వీళ్ళేమో మరణించారు. అది అసలు ఎట్లా? ఇప్పుడు నాకు ఒక పాయింట్ అండి, మనకి లోన్లీనెస్ ఉన్నప్పుడు, అందులో ఆవిడ సాఫ్ట్వేర్, ఆవిడ ఒక టీమ్ లీడరు, ఆవిడ కింద 15 మంది పనిచేస్తున్నారు. తను కౌన్సిలింగ్కి వెళ్ళి ఉండొచ్చు ఆవిడ, లేదు భర్తతో షేర్ చేసుకుని ఉండొచ్చు. చనిపోయే ముందు బ్రదర్తో మాట్లాడారు ఆవిడ, అప్పుడు కూడా అసలు అతనికి ఏం అనుమానం రాలేదు. ఇప్పుడు పోలీసులకి అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు సూసైడ్ నోట్ దేని మీద రాశారు, అక్కడ కార్ పార్కింగ్ చేస్తారు కదా, ఆ స్లిప్ మీద సూసైడ్ నోట్ రాసి దాన్ని ఫోటో తీసుకుని స్టేటస్ పెట్టుకుంది ఆవిడ. తర్వాత పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చినట్టున్నారు, మనకు అర్థం కాలేదు. ఎందుకంటే పోలీసులు డిఎస్పీ చెప్తున్నది ఏంటంటే, రాత్రి 11:30-12 మధ్యలో వాళ్ళు అక్కడికి వచ్చారు రైల్వే ట్రాక్ ఘట్కేసర్ దగ్గర. సో హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు తర్వాత మధ్యలో వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఏం చేశారు, అవన్నీ వివరంగా పోలీసులు తెలుసుకున్నారు. కానీ ఎక్కడ ఏ క్లూ దొరకలేదు. తర్వాత ఆవిడ అంటే వాళ్ళ టీంలో ఇద్దరితోటి ఎక్కువ ఆవిడ మాట్లాడారట, తర్వాత మెసేజ్లు పెట్టారట. సో వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడితే ప్రాజెక్ట్ సంబంధంగా ఆవిడ మాట్లాడారని తెలుస్తుంది తప్ప ఇంకేం లేదు. సో నేను అనేది ఏంటంటే, ప్రతి మనిషికి ఒకటండి, జీవితంలో మనం కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉండాలి. డబ్బా జీవితమా, డబ్బా ఒంటరితనమా, లేదు డబ్బు ఒంటరితనం కాదు, నాకు నా ఫ్యామిలీ ఉండాలి నాతో అనుకుంటే భర్తతో మాట్లాడి ఉండాలి. అవును, మీరు వచ్చేసేయండి నా వల్ల కావట్లేదు అంటే, ఎందుకంటే అతను చాలా మంచివాడని తెలుస్తుంది. అతను అదే చెప్తున్నారు, పిల్లలు అసలు తల్లి లేకుండా ఉండలేదు, అంత బాగా చూసుకుంది ఆవిడని. మరి అంత బాగా చూసుకున్న తల్లి, ఎంత బాగున్నారండి పిల్లలు, పెద్ద పిల్లలు మంచి హైట్ ఉన్నారు, బాగున్నారు, చదువుకుంటున్నారు. ప్లస్ ఐఐటీలోకి చేరతామని తండ్రికి చెప్పారట. మరి వాళ్ళని తీసుకెళ్ళిపోయారంటే అసలు అది మనకి కడుపులోంచి బెంగ వస్తుంది, బాధ వస్తుంది. మేడం, పిల్లలు పెద్దవాళ్ళే కదా, ఇట్లా తల్లి సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు. అదే నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళు కూడా అమాయకంగా ఉన్నారా, అంటే తల్లి ఏం చెప్తే అది వింటారా? ఒక్క నిమిషం ఆలోచించద్దా, ఎందుకమ్మా చనిపోవటం, మేము ఉన్నాను నీకని ఎందుకు చెప్పలేదు? మనకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లలే వద్దమ్మా అంటారు, అవును, చచ్చిపోద్దమ్మా, నాకు భయం వేస్తుందమ్మా అంటారు. కానీ ఈ పిల్లలు అలా చెప్పకపోవటం ఏంటి అంటే, ఆవిడ ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేశారు, వాళ్ళ మైండ్ ఆవిడ ఎట్లా బ్రెయిన్ వాష్ చేశారు మనకు అర్థం కావట్లేదు. అంటే పిల్లల్ని అంతలాగా ఆవిడ తన గ్రిప్లో పెట్టుకున్నారా, అంటే సైకలాజికల్గా కూడా వాళ్ళని ఆవిడ కంట్రోల్ చేస్తున్నారా, ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడు భర్త అనేవాడు తల్లి బాగా చూసుకుంటుందని వదిలేసి సంపాదన ఒకటే కాదు కదండి. ఎంతకాలం ఈ ఒంటరితనం అని ఆవిడ అనుకున్నారంటే, ఆవిడ షేర్ చేసుకోవాలి.
షేరింగ్ లేదు ఒకటి, తర్వాత ఒంటరితనం ఒకటి, తర్వాత సరైన ఫ్రెండ్స్ ఉన్నారా లేదా. మనకి ఎప్పుడూ కూడా జీవితంలో తల్లితోటి తండ్రితోటి మనం ఓపెన్గా ఉండాలి, అలాగే అత్తమామలతో మనం ఓపెన్గా ఉండగలగాలి. అది మనలో ఉంటుంది. మనం అత్తగారు అనగానే ఒక భావంతో చూడకూడదు, ఇప్పుడు శత్రువు అన్నట్టుగా ఉండకపోతే. ప్రతి ఆడది మంచిదేనండి, కాకపోతే పొజిషన్స్ మారాక వాళ్ళ మెంటాలిటీలో మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. అత్తమామలతో మనం మంచిగా ఉన్నాం అనుకోండి, అట్లీస్ట్ మనం షేర్ చేసుకోవచ్చు, అత్తయ్య గారు నాకు ఇట్లా ఉందని. మరి అట్లా కూడా ఇవిడికి లేరా, మరి బ్రదర్తో మాట్లాడారు, బ్రదర్తో ఆవిడ క్లోజ్నెస్ లేదా. ఇది నిజంగా ఈ కేసు ఒక ఛాలెంజ్గా ఉంది పోలీసులకు చెప్పాలంటే. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలు తెలియాలండి. ఎందుకంటే ఎవరు కూడా ఇది ఒక ఏమనాలి ఎగ్జాంపుల్గా ఈ కేసు ఉంటుంది. ఎవరైనా ఒంటరిగా ఉంటే మనకి లగ్జరీ లైఫ్ కాదు, మనం కలిసి బతకడం ముఖ్యం, ఉన్న దాంట్లోనే మనం కలిసి బతుకుదామనే ఆలోచన ఇది ప్రతి భార్యాభర్తలకి కలిగించాలండి. పిల్లల ప్రాణాలు తీసే హక్కు మనకి లేదు, మనం కన్నా కూడా. కానీ ఇది చాలా పిటి ఈ విషయం, ఏదైనా చాలా బాధాకరం అండి ఈ విషయం మాత్రం. చేతికి వచ్చిన కొడుకులు పోతే ఎంత బాధ ఉంటుంది మేడం. చాలా, అందులో విజయారెడ్డి ఆవిడ పేరు, చేతన్ రెడ్డి కొడుకు పేరు, విశాల్ రెడ్డి అమ్మాయి పేరు. సో ఏదేమైనా ఇలాంటివి మాత్రం జరగకూడదు. ఒక్క నిమిషం ఆవిడ ఆలోచించుంటే ఈరోజు హ్యాపీగా వాళ్ళ కుటుంబం ఉండేది. భర్తతో మాట్లాడుకుని ఉంటే ఆయన వచ్చేవాళ్ళు, ఆవిడకి కొంచెం మానసికంగా ఆవిడకి ధైర్యం ఇచ్చి ఉండేవాళ్ళు. ఎందుకంటే మనం భర్తతో కూడా పంచుకోగలగాలండి. మనం నా విషయాలు ఎందుకులే ఆయన డిస్టర్బ్ చేయటమనో, లేదు ఆయన దూరంగా ఒక్కళ్ళు ఉన్నారు బాధ పెట్టడం ఎందుకు, ఇలా అనుకోకూడదు. ప్రతిదాన్ని మనం షేర్ చేసుకోగలగాలి మన ఇంట్లో వాళ్ళతోటి, లేదు మంచి స్నేహితులతోటి. అది చాలా అవసరం అనేది మాత్రం ఈ కేసు మనకి ప్రూవ్ చేస్తుంది. సో ఏదేమైనా సరే భర్త దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఈ భయంకరమైన నిజాలను జీర్ణించుకోలేక ఆయన కూడా చిత్రవదన అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. సరే మరి ఏదేమైనా వెయిట్ చేసి చూద్దాం. పోలీసు ఎంక్వైరీలో మరి ఇప్పటికైనా సరే నిజాలు బయటపడతాయా, అసలు విజయారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలేంటి, మరి వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.